యూరోప్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేటో దేశాలు రష్యా మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా పోలాండ్ సరిహద్దుల్లో రష్యా బెలరూస్ సైనికులు విన్యాసాలకు తెరలేపిన పరిస్థితి. మంగళవారం వరకు జరగబోతున్నాయి ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొనబోతున్నాయి ఇండియా, ఇరాన్, బంగ్లాదేశ్. ఇటీవల పోలాండ్ భూభాగంలోకి రష్యన్ డ్రోన్లు వెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సైనిక విన్యాసాలతో లాత్వియా, లిథువేనియాలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలాండ్కు రక్షణగా రఫేల్ జెట్లను పంపించింది ఫ్రాన్స్. పోలాండ్కు మద్దతుగా రంగంలోకి దిగింది బ్రిటన్. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఈ పరిణామాలు అంతకంతకు ఇంకా శృతి మించుతున్నాయి అన్న చందంగా మారాయనే చెప్పుకోవాలి. ఇది మీరు గమనించుంటే కనుక బెలారూస్ మీదుగా డ్రోన్లను ఉపయోగించింది అంటూ కూడా యుక్రెయిన్ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. పోలాండ్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ పోలాండ్కు పాస్ చేస్తామని చెప్పి యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. సో ఈ క్రమంలో ఇది మీరు చూసుకుంటే లాత్వియా కావచ్చు, లిథువేనియా కావచ్చు, ఎస్తోనియా పైన ఉంటుంది ఈ పోలాండ్కి సంబంధించి. అలాగే ఇటువైపు జర్మనీ, దాంతోపాటు స్లోవేకియా, దాంతోపాటు హంగేరీ, ఆస్ట్రియా, క్రొయేషియా, రొమేనియా, సర్బియా, బల్గేరియా, గ్రీస్ ఇవన్నీ కూడా దీని చుట్టూతో ఉంటూ ఉంటాయి. ఈ పోలాండ్కి ఈశాన్యంలో ఇటలీ ఉంటుంది, ఇటు కుడివైపున జర్మనీ ఉంది, పైన డెన్మార్క్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణాలు అక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోని యూరోప్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. మరి ముఖ్యంగా ఇటు పోలాండ్ భూభాగంలోకి రష్యా డ్రోన్లు ప్రవేశించడం, ఆ తర్వాత సైన్యాలు వాటిని తిప్పికొట్టడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇక అక్కడి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇటు రష్యా బెలరూస్ రెండు కూడా జాపా 2025 పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలను జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బెలారూస్, రష్యాలు ఈ కార్యక్రమాలు దాదాపుగా మంగళవారం వరకు జరగబోతున్నాయి. ఇటు పోలాండ్ని టార్గెట్గా చేసుకుని వీటిని నిర్వహించడం లేదంటూ కూడా రష్యా చెబుతూ ఉంటే, పోలాండ్తో పాటు లాత్వియా, లిథువేనియా మాత్రం ఈ సైనిక విన్యాసాలు ఆందోళనకు గురి చేస్తున్నాయంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఈ నేపథ్యంలోని ఇక్కడ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక్కసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే 2022 ఫిబ్రవరి 27 అనుకుంటా, ఎగ్జాక్ట్గా ఆ డేట్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. 2022 ఫిబ్రవరిలో సంయుక్త విన్యాసాలకు సంబంధించి అప్పుడు కూడా ఈ రెండు దేశాలు సంయుక్త విన్యాసాలు నిర్వహించిన అంశం గురించి మాట్లాడుకున్న పరిస్థితి. పుతిన్ తన సైన్యాన్ని బెలారూస్ మీదుగా యుక్రెయిన్కి యుద్ధానికి పంపించాడు అంటూ కూడా చర్చ జరిగిన క్రమం. ఇక అక్కడి నుంచి రష్యాలో జరిగే ఈ విన్యాసానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకునే క్రమంలో ఇటు ఇండియా పాల్గొంటోంది, దాంతోపాటు బంగ్లాదేశ్, ఇరాన్, వీటితో పాటు 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా డ్రోన్లు ఇటు పోలాండ్ మీదకి అటాక్కి వెళ్ళాయని చెప్పి యుక్రెయిన్ చెబుతోంది. సో ఈ క్రమంలో పోలాండ్ మీద రష్యా డ్రోన్లను మేము పేల్చేసాం, పోలాండ్కి సంబంధించి చెప్పుకొచ్చింది. రష్యా డ్రోన్లు తమ భూభాగంలోకి వచ్చాయి, దీంతో వాటిని పేల్చేసామని చెప్పి ఇటు ఫ్రాన్స్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు పోలాండ్కు 3 రఫేల్ జెట్లను పంపించాలని చెప్పి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇక ఈ నేపథ్యంలో బ్రిటన్ కూడా రంగంలోకి దిగింది. మాస్కోకి మద్దతుగా ఇటు ఫైనాన్షియల్, ఒక విధంగా చెప్పాలంటే బ్రిటన్ కూడా రంగంలోకి దిగింది. బ్రిటన్ రంగంలోకి దిగి ఇటు మాస్కోకి వ్యతిరేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. వాళ్ళ ఫినాన్షియల్గా వాళ్ళకున్న అంశాలు ఏ పరిధిలో అయితే వాటిని కట్టడి చేయగలమో బ్రిటన్ కట్టడి చేయగలదు, వాటి మీద ఆంక్షలతో ఇప్పుడు విరుచుకుపడుతున్న పరిస్థితి. దీంతోపాటు వాళ్ళ రష్యా డిఫెన్స్ సిస్టమ్ని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ని పొడిగించింది. రిస్ట్రిక్షన్స్ని రోజు రోజుకు పెంచుతూ పోతోంది. ఈ నేపథ్యంలోని వాళ్ళ ఎనర్జీ, అంటే రష్యాకి సంబంధించి ఎనర్జీ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ప్రధానంగా చమురు, దాంతోపాటు ఎల్ఎన్జీ అనేది చాలా కీలకం. మరి ముఖ్యంగా ఇటు యూరోప్ కంట్రీస్కి రష్యా నుంచి ఎల్ఎన్జీ అదొక పైప్ లైన్ ఉంటుంది ఏకంగా. ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో ఇప్పుడేం జరగబోతోంది, రష్యా వర్సెస్ నేటోగా వ్యవహారం మారబోతుందనే చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ ఒక మాట గురించి ప్రస్తావించుకోవాలి, ఎల్ఎన్జీ చాలా కీలకం. ఎవరికి, ఇటు యూరోప్కి సంబంధించి. ఎందుకంటే వచ్చేదంటే చలికాలం. సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 40 to 50% వీళ్ళే ఎల్ఎన్జీని అక్కడ సొంతం చేసుకుంటోంది. సొంతం చేసుకోవడం ఇన్ ద సెన్స్ రష్యా నుంచి తీసుకుంటోంది. మరి ఇది ప్రపంచ దేశాల దృష్టి కనిపించదు, లేకపోతే సోకాల్డ్ ప్రపంచాధినేతలుగా మాట్లాడుకుంటున్న వాళ్ళ కంటికి కనిపించదు, లేకపోతే ఈ సోకాల్డ్ ప్రపంచాన్ని మేము విశ్లేషిస్తున్నామని చెప్పి
ఆర్థిక నిపుణులుగా తమకు తాము సొంత డబ్బా కొట్టుకుని ఆ ముసలి బ్యాచ్కి, క్షమించాలి ఆ ముసలి బ్యాచ్ అనే పేరు పెట్టినందుకు, ఎందుకంటే ఒక వృద్ధులను గౌరవించే సంస్కారం మనకుంది. కానీ ఇప్పుడు ఒక మనిషిగా వాళ్ళ విలువలకు వాళ్ళు కట్టుబడినప్పుడు, కానీ కట్టు బానిసలుగా ప్రవర్తిస్తే ముందుగా మనిషిగానే గుర్తించాలా చెప్పండి? నేను ఒకరిని ఉద్దేశించి అంటే ఇంకొకరు మళ్ళీ బహుశా కాస్త అవమానంగా ఫీల్ అవ్వచ్చేమో, అవమానంగా ఫీల్ అవ్వచ్చేమో అక్కడ. కానీ నా దేశాన్ని అవమానిస్తున్నప్పుడు వాళ్ళెవరైనా సరే తాట తీస్తాం, మాటలతోనే తాట తీస్తాం. ఎందుకంటే ముందు మీ దేశం గురించి ఆలోచించుకోండి, తర్వాత మిగిలిన దేశాల మీద పడి ఏడుద్దురు. కానీ మీరు మీ ప్రపంచాధినేతని చెప్పే క్రమం మీరు సరిగ్గా లేనప్పుడు మా మీద పడి ఏడిస్తే ఏం లాభం? ఇప్పుడు ఇదే యూరోప్కి సంబంధించి 50% ఎల్ఎన్జీ ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఇదే యూరోప్ ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురుని భారత్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని తీసుకొని కదా బతుకుతోంది. ఇప్పుడు ఇదే యూరోప్కి సంబంధించి చలికాలం ఎదురైంది, చలికాలం సమస్యలు వాళ్ళకి. ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా అక్కడ వినిపిస్తున్న మాట. చలికాలం చచ్చిపోతారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళ కనుక గ్యాస్ ఏమైనా అటు ఇటు అయితే. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. రైట్, ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు పోలాండ్కి సంబంధించి మాట్లాడే క్రమంలో తన బోర్డర్స్ని మూసేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు టెన్షన్స్ ఇంకా పెరుగుతున్నాయి. పోలాండ్ ఇప్పుడు ఈ సైనిక విన్యాసాల్లో భారత్, బంగ్లాదేశ్తో పాటు ఇరాన్ సహా 20 దేశాలు పాల్గొనడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. అఫ్కోర్స్ ఇప్పటికే ఆ ప్రిపేర్నెస్ సిద్ధమవుతోంది. ఒక యుద్ధానికి సిద్ధమవుతున్నారా అనే చర్చ జరుగుతున్న క్రమం. ఒకవేళ యూరోప్కి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికీ నేటోకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఉంది కదా, నేటో గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇటు పోలాండ్కి సంబంధించి మద్దతుగా ఏం జరగబోతోంది, ఎందుకంటే రష్యా తమ మీద దాడి చేసింది అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమం పోలాండ్ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ట్రంప్ శాంక్షన్స్కి రెడీ అంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏం చేయబోతున్నాయి? ఇటు పోలాండ్ ఇప్పటికే సిద్ధమవుతున్న క్రమం కనిపిస్తోంది మనకి. యుక్రెయిన్ రష్యా యుద్ధం రోజుకి పీక్స్కి చేరుకుంటున్న క్రమంలో ఇప్పుడు శాంక్షన్స్కి ట్రంప్ కూడా సిద్ధమవుతున్నాడట, మేజర్ శాంక్షన్స్కి. అలాగే నేటో కంట్రీస్ స్టాప్ బయింగ్ పుతిన్స్ ఆయిల్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అంటే బహుశా ఇది చాలా కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. బట్ ఇది ఎంతవరకు ఎగ్జిక్యూషన్ వరకు వెళుతుందనేది కాస్త ఆలోచించుకోవాల్సిన సందర్భమే. ఎందుకంటే ఇప్పటి వరకు నేటో కమిట్మెంట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇంతవరకు వినయింది దాదాపుగా 100% అంటూ మాట్లాడుకున్న క్రమంలో రష్యన్ ఆయిల్ కావచ్చు, ఇవన్నిటి గురించి చర్చించుకుంటున్న క్రమం. సో ఇక్కడ ఇంతవరకు కూడా G7 కంట్రీస్, G7 ఫైనాన్స్ మినిస్టర్స్ ఈ శాంక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు రష్యా మీద యుద్ధం నేపథ్యంలో. సో ఇప్పుడు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారంటే ఈ టారిఫ్స్ అలాగే శాంక్షన్స్ విధించాలి రష్యా మీద. దాంతోపాటు రష్యా వార్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో వాటిని ఇంకా దృష్టి సారించాలి. G7 ఫైనాన్స్ మినిస్టర్స్